అన్న నమస్తే. ఏంటి అసలు ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగిస్తున్నారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ బేపచ్చంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా సాక్షిగా. అసలు ఏం చెప్తారు? నిజంగా ఎన్డీఏ కూటమి వచ్చాక విగ్రహాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారా? దళితులందరికీ అన్యాయం జరుగుతుంది, ఏం చెప్తారు అసలు? ఈ విగ్రహము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులైన రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్దే. అయితే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే వీళ్ళకి 10 నెలల నుంచి జీతాలు ఆపేసి ఇదంతా చెత్త చెదారం అంతా పేరుకుపోయేలా చేసి దీన్ని వీడియోలు తీసి వైరల్ చేసి ఒక రాజకీయం చేయాలని చూస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఆయనకి శవ రాజకీయాలు లేకపోతే విగ్రహ రాజకీయాలు, ఈ రెండు తప్ప వేరే రాజకీయాలు లేవు. ఎక్కడ శవం ఉందో వెళ్ళిపోవాలి, ఎక్కడ విగ్రహం తగలబెట్టించి ఆయనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అందులో భాగంగానే ఇక్కడ విగ్రహాన్ని పడేస్తున్నారు, విగ్రహాన్ని తీసేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కులాల మధ్య కుట్రలు చేసి రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం అలాగే ఉంది. ఆయనకున్న పేరు ఏదైతే ఉందో ఆ పేరు గతంలోనే తీసేశారు. ఆ పేరు తీసేసిన దగ్గర నుంచే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని సామాజిక వర్గాలన్నీ ప్లాన్ చేస్తున్నాయని అబద్ధాలు మాట్లాడి జనాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. అందులో భాగంగా తప్ప దళితులకి ఆయన చేసిందేమీ లేదు. అందువల్లే ఆయన ఓడిపోబడ్డాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక దళితులకు అన్యాయాలు, అట్రాసిటీలు, గత ప్రభుత్వంలో ఎన్ని అట్రాసిటీలు జరిగినాయి మీకు తెలియదు ఏముంది. మాకున్న పథకాలు 27 పథకాలు తీసేశాడు. దళితులు అసలు మాకు రావాల్సిన ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి నవరత్నాలకు వాడేశాడు. చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు పక్కన పెట్టుకొని తిరిగాడు. తర్వాత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఆయన కొట్టి చంపాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితుల మీద అసలు ఆయన చూపినంత చిన్న చూపు ఏ ప్రభుత్వాలు ఈ గతంలో ఎప్పుడు చూపించలేదు. అది ఆయన కుట్రలో భాగంగా దళితుల్ని వాడుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అంటే మీరేమి ఇన్ని చెప్తా ఉన్నారు, గతంలో ఆయనే మాట్లాడారు. దళితులందరూ నా మేనమామలు, నా పిల్లలు, నా అక్క చెల్లెలు అని చెప్పి కూడా ఆయన నోటి ద్వారా ఆయన మాట్లాడారు గతంలో. అట్లయితే ఆయన నా మేనమామ అయితే అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అనేది దళితులకు సంబంధించిన ఒక పథకం. ఆ పథకాన్ని తీసేసి అంబేద్కర్ గారితో సమానంగా భావించినటువంటి నువ్వు జగనన్న విదేశీ విద్యా విధానాన్ని మార్చుకుంటావా? మాకున్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవి నువ్వు నవరత్నాలకు దారి మళ్ళించుకొని మాకున్న కార్పొరేషన్లకు రూపాయి నిధులు లేకుండా మళ్ళీ మమ్మల్ని విడగొట్టి 3 కులాలుగా మాదిగా రెల్లి అని చెప్పి విడగొట్టింది నువ్వు. అసలు ఏ ప్రభుత్వాలు చేయనివన్నీ అన్యాయాలు చేసింది నువ్వు. మాకు ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు. తర్వాత మాకు భూమి కొనుగోలు పథకం తీసేసావు, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ తీసావు. ఇలా చెప్పుకుంటూ పోతే 26 పథకాలు తీసేశాడు. అవన్నీ మేము ఎలక్షన్లప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాము, ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికీ నీకు బుద్ధి రాకపోతే అది నీకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదని తెలియజేసుకుంటాం. అంటే గతంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా శంకుస్థాపన చేసింది. మీరేంటి అలా మాట్లాడతారు? అసలు ఇది జరిగింది 2019కి ముందే. అమరావతి బౌద్ధ క్షేత్ర నిలయం కాబట్టి అక్కడ రాజధాని రావాలని చెప్పి బాబు గారి ప్రణాళికలో భాగంగా ఒక పక్క సెక్రటేరియట్, ఒక పక్క అసెంబ్లీ, ఒక పక్క తర్వాత హైకోర్టు, ఒక పక్క విగ్రహం ఇవి ఉండేలాగా ప్లాన్ చేసి 100 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం ప్లాన్ చేశారు. కానీ దానిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇక్కడ నడిబొడ్డులో నేను పెడుతున్నా అన్నాడు. మేము స్వాగతించాం, సరే. కానీ దీన్ని కూడా రాజకీయం చేయాలంటే మాత్రం మేము ఊరుకోం. అది అంటే ఏ పరంగా అన్న, గతంలో చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక జాతికి కాకుండా ఒక మన దేశానికి ఒక గర్వకారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచాన్ని స్థాయిలో అతని పేరు పక్కన జగన్మోహన్ రెడ్డి అని చిన్న పేరు పెట్టుకుంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాకు భారతదేశానికే కాదండి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఆయన పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నాం, అంబేద్కర్ విదేశీ విద్యాన్ని. ఆయన విగ్రహం మీద అంత పెద్ద బొమ్మ వేసుకున్నాడు. అది సరిపోదన్నట్టు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డి అది మాకు నచ్చలేదు. కొంతమంది నచ్చని వాళ్ళు నాయకులు తీసేశారు. దాన్ని విగ్రహం పడేస్తున్నారు, విగ్రహాన్ని తరలిస్తున్నారు, విగ్రహాన్ని తొలగిస్తున్నారు అని జనాలను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా తప్పు. ఇట్లాంటి రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అలా అయితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మాత్రం ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎన్నిసార్లు మళ్ళీ వచ్చినా అన్నిసార్లు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ భయ్యా. నమస్తే, మీ పేరు? నా పేరు సిద్ధం అశోక్. ఎక్కడ మీరు ప్రస్తుతం ఏ ఏరియాలో ఉన్నారు? నేను ప్రజెంట్ విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్మృతివనం అయినటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నానండి. నేను అసలు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరుగుతూ ఉంది. ఏంటి అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? మన భారత రాజ్యాంగంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఎవరో ఒకరిని చంపి విగ్రహాలు అక్కడ ఏవైతే ఈ యొక్క దళితులు కానీ లేకపోతే శవరాజకీయాలు చేసి మా యొక్క దళితుల హక్కును చేరి దళితులకు మేనమామనని చెప్పి ఈయన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఒక కోవిడ్ లాగా ప్రవేశించాడండి. ఆ తర్వాత 2019లో ప్రవేశించినటువంటి ఇతను 2024 కల్లా మొత్తాన్ని కూడా నాశనం చేసి వదిలిపెట్టాడండి. అన్ని విధాల అన్ని వ్యవస్థల్ని. అదేవిధంగా మా యొక్క దళితుల యొక్క 27 పథకాలు కావచ్చు, అదేవిధంగా
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే పథకానికి సంబంధించినటువంటి అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా తొలగించాడండి. ఏంటారు మరి ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలా నీచపు రాజకీయాలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికండి ప్రజలు ఈ యొక్క 2024 ఎలక్షన్లోని ప్రజలు ఒక బుద్ధి చెప్పారండి. ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదాను రావటానికి కావలసినటువంటి కనీసపు సంఖ్య ఎమ్మెల్యేలను కూడా గెలవలేదు. ఇప్పుడే ఇలా చేస్తున్నారు. మళ్ళీ కనుక వైసీపీ వస్తే కనుక ఎక్కడికొక్కడ చంపేస్తారు, ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా నాశనం చేసేస్తారని చెప్పేసి జనాలు అభిప్రాయపడి, అదేవిధంగా ఇటువంటి క్రిమినల్ మైండెడ్ అదేవిధంగా స్ట్రాంగ్ మైండెడ్ ఉన్నటువంటి వ్యక్తి గెలిస్తే కనుక ఇక ఏమీ మిగలదు, శాంతి భద్రతలు మొత్తం కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ 2024 ఎలక్షను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ కూడా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే కోవిడ్ మహమ్మారిని పంపించినట్టు జగన్ రెడ్డిని కూడా ఇంటికి పంపించారు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఇక్కడ పనులు ఏమీ జరగట్లేదు, వర్కర్స్ కూడా సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుందన్న ఏం చెప్తారు మరి? ఒకటి సార్, ఏవైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, అదేవిధంగా మ్యూజియంస్ కావచ్చు, అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కావచ్చు, వాటికి సంబంధించి ప్రత్యేకంగా కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారండి. ఇప్పుడు ఈ యొక్క అంబేద్కర్ స్మృతి వనానికి కూడా ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. అది కూడా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లోపల నడుపుతున్నటువంటి స్టాల్స్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయం కావచ్చు, ఇంకా తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం అనేది ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అదేవిధంగా ఒక నోడల్ మ్యూజియంగా తీర్చిదిద్దాలని దీంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు అన్నీ కూడా కట్టారండి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళు తిని పడేసినటువంటి ర్యాపర్స్ కావచ్చు, ఇవి కావచ్చు, కొన్ని ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ కొంత వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం అనేది వాస్తవం అండి. అయితే ఇది మనం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అనేది తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి అసత్య ప్రచారం ఆపాలండి. ఇది అసలు వాళ్ళకి సంబంధించింది కాదండి. దీనికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, అతను మాత్రమే అతనికి ప్రతి నెల కూడా డబ్బులు వస్తూనే ఉంటాయండి. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి ఇవ్వాలి. కానీ అతను అందుట్లోనే వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వ్యక్తి కావడం వల్ల జనాలకు మొహం చాటేసి ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి ఒక అసత్య ప్రచారం చేస్తున్నారండి. దీన్ని ప్రభుత్వం యొక్క మంచి పేరును పాడు చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా నేను అభివర్ణిస్తాను. థ్యాంక్ యూ భయ్య. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? జవాజ్ ఫణీంద్ర కుమార్ అండి, నేను సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సరే అండి, అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అలా విగ్రహాలు కూడా వదలకుండా అలా దళితులంటే ఒక చిన్న చూపు చూస్తూ అసలు విగ్రహాలు కూడా తొలగిస్తున్నారు అని చెప్పి ఒక సోషల్ మీడియా కానీ తన వైసీపీ కార్యకర్తలు మొత్తం ఎవరన్నా కానీ ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అసలు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత దళితులందరికీ అన్యాయం జరుగుతుందా, ఏం చెప్తారు అసలు? దళితులకు అన్యాయం జరుగుతుంది అని కాకుండా అన్న, ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకొచ్చాడు అంటే, ఇక్కడ 4 వింగ్స్ ఉన్నాయి, 4 వింగ్స్లో 3కి శాలరీలు ఇచ్చి 4వ వింగ్ కావాలని ఆపారు. ఎవరు వాళ్ళు అంటే పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ఆపితే ఖచ్చితంగా ఇక్కడ అపరిశుభ్రంగా చేస్తారని వాళ్ళకి తెలిసి ఆ కాంట్రాక్టర్ వీళ్ళకి 8 నెలల నుంచి శాలరీ లేకుండా చేస్తున్నారు. సో అది ఎలా కూటమి రాజకీయం అవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించుకోవాలి, వాళ్ళకి న్యాయం చేసే పనులు చేయాలి తప్ప అపోజిషన్ మీద మెక్కేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఏదో చేసేస్తున్నారు, ఈ విగ్రహం తీసేసి వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ ఇంతమంది డిపెండ్ అవుతున్నారు శాలరీకి, వాళ్ళు ఎలా ఉంటారు? సో కాబట్టి అది కాదన్న. సో సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ఫేక్ అసత్యము అని చెప్పడానికి మాత్రమే మేము ఈ ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఏంటి సార్ అసలు ఇక్కడ విజయవాడలో కూడా అలా ఈ 125 విగ్రహాన్ని తీసేస్తున్నారని కూడా ఒక వాస్తవాన్ని తీసుకొస్తున్నారు, ఏం చెప్తారు మరి? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ ఏదైతే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయినప్పుడు 125 అడుగుల విగ్రహము పెడతామని చెప్పింది ఎవరు? ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు. దాని తరువాత జరిగిన పరిణామాలలో ఆయన కేవలం ఇంకా కొద్ది రోజులు ఉంది అనగా ఓటు బ్యాంక్ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇవి పెట్టారు. ఎందుకు వచ్చి నేను చెప్తాను. కనీసము మనం తింటున్న ప్లేట్లలో అంబేద్కర్ గారి ఫోటో వేశారు అని చెప్పి ఒకసారి అడిగినందుకు 18 మందిని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేసిన ఘనత ఎవరిది? అలాగే మాస్క్ లేనందుకు చంపిన ఘనత ఎవరిది? అలాగే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొనసాగుతున్నాడా లేదా? మరి ఏదైతే ఎస్సీల మీద ప్రేమ ఉంటే మరి ఆయన పైన క్రమశిక్షణ యాక్షన్ తీసుకుని కాదు నేను ఏసీ పక్షపాతిని అని చెప్పుకోవాలి కదా. మరి అలా చేయలేదంటే ఎవరన్నా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ కుల అలాగే ఈ స్టాచ్యూ రాజకీయాలు మానుకొని ఏదైతే ప్రజలు 151 సీట్ నుంచి 11 సీట్లు కూర్చోబెట్టారో ఇప్పుడైనా సరే కొంచెం రాజకీయాలు అలా కాకుండా కూటమి ప్రభుత్వం చేసుకున్న మంచిని అర్థం చేసుకొని
వాళ్ళతో పాటు ఉండి కావాల్సింటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఎలా ఉంది సార్ అసలు దళితుల పరిస్థితి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక అసలు ఎలా ఉంది అసలు? దళితులకి ఇంతకుముందున్న 32 మందిని చంపారు లాస్ట్ గవర్నమెంట్లో. ఒక్క వాళ్ళ ఇంటికైనా వెళ్ళి పరిశీలించి కనీసం మీకు ఏమైంది అని అడిగిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో జరగకుండా చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వాళ్ళు కనీసం అడిగి ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు రిప్రజెంటేషన్ చేయండి, ఇలా ఉంది అని చేసి చెప్పమని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇంతకుముందు అవకాశం కూడా లేకుండా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.